ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రాత్రి మిగిలిపోయిన అన్నంతో పులిహోర. ఇప్పుడు చిన్న తాళం బండి పెట్టుకుని అందులో నూనె వేసి పల్లీలు వేసుకోవాలి. ఆల్రెడీ వేయించాను, మళ్ళీ వేడి చేస్తున్నా. ఇప్పుడు తీసేసి రైస్లో వేసేయాలి. ఇప్పుడు మిక్సీ వేయాలి. చచ్చిపోతుంటా. ఎందుకు నీకు అంత కోపం? నాయన చిటపట్లాడేసింది చూడు. ఇప్పుడు మిర్చి కూడా తీసేసి రైస్లో వేసేయాలి. ఆ తర్వాత కొంచెం ఒక ఎండుమిర్చి, తాలింపు గింజలు, అలాగే జీలకర్ర వేయించేసి అందులో కొంచెం కరివేపాకు, పసుపు వేసి ఆ మొత్తం ఆయిల్తో సహా రైస్లో పోసేయాలి. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. గంటతో కలపకూడదు. ఇప్పుడు నిమ్మకాయ పిండితే అందులో విత్తనాలు పడతాయి కాబట్టి నేను టీ వడిపోసే దాంట్లో పిండుతా. అప్పుడు విత్తనాలన్నీ ఇందులో ఆగిపోతాయి, రసం మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆ నిమ్మకాయ రసం పోసేసి చేత్తో కలపాలి. మరి గట్టిగా వత్తకూడదు, పైన అలా కలపాలి. చూడండి కలర్ ఎంత బాగుందో. వావ్.